హలో, నమస్కారం అండి. తెలంగాణ ఆడపడుచుల కోసము ఈ దసరా నవరాత్రుల సందర్భంగా నేను పెరుగన్నము దద్దోజనము ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చూడండి. అందులోకి కావలసిన పదార్థాలు: ఆవాలు, కొన్ని ఆవాలు, జీలకర్ర మరియు మిరియాలు పొడి చేసుకొని ఉంచుకొని పెట్టుకోవాలండి. కొన్ని శనగపప్పు తాలింపులోకి, మినప్పప్పు, పచ్చిమిర్చి 2-3 పచ్చిమిర్చిలు తీసుకోవాలి, కట్ చేసి పెట్టుకోవాలి కడిగి. మరియు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఇందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అలాగే మరియు 1 గ్లాసు రైసు. మనము ఎప్పటిలాగా అన్నం ఉడికించుకుంటాం కదండి, అందులో కొంచెం వాటర్ ఎక్కువ వేసి కొంచెం మెత్తగా చేసుకోవాలి రైస్ను. ఒకవేళ మరీ మెత్తగా కాలేదనుకోండి, అప్పుడు మన దగ్గర ఒక చెంబు లాంటిది మన ఇంట్లో ఉంటుంది కదండి, దాంతో ఇట్లా మెత్తగా చేసుకోవాలి రైస్ను. రైస్ మెత్తగా కావడం లేదు అనుకున్నప్పుడు కొంచెము వాటర్ వేసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి, 1/2 కప్పు వాటర్ వేసినప్పుడు అలాగే వాటర్తో పాటుగా కొంచెము సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇందులో కొంచెం వేసుకోవాలి సాల్ట్, చిటికెడు సాల్ట్ వేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. దీంతో మెత్తగా చేసిన తర్వాత అప్పుడు మెత్తగా పడుతుంది. మెత్తగా అయిన తర్వాత దద్దోజనంకు బాగుంటుందండి. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు దీన్ని. అలాగే ఆయిల్ కూడా తీసుకోవాలండి. పెరుగు, ఆయిల్ సరిపడా ఆయిల్, కొంచెం 2-3 స్పూన్లు. ఆయిల్ ఎక్కువ పట్టదండి ఇందులోకి. దద్దోజనము ఇప్పటి వరకు మనము కావాల్సిన పదార్థాలు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్పుకుందాము. పొయ్యి పైన కడాయి కానీ చిన్న బౌల్ కానీ పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ ఒక 2-3 స్పూన్లు వేసుకోవాలండి. మరీ ఎక్కువగా పట్టదండి, ఎందుకంటే పెరుగు కూడా సమరులాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు అందులోకి. ఈ మధ్యకాలంలో ఆయిల్ ఫుడ్ ఎక్కువ కూడా తినడం లేదు ఎవరు, అందుకని మనము సింపుల్గా చేసుకుందాం దద్దోజనము. ఆయిల్ కొంచెము వేడెక్కాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనము దద్దోజనములకు కావలసిన పదార్థాలు తీసుకున్నాము కదండి, ఈ పదార్థాలన్నీ వేసేసుకుందాము. కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసుకుందాము. ఇలా ఒకసారి చూస్తే మనకు చేయికి సెగలాగా తగులుతుందండి. అప్పుడు ఆయిల్ మరీ బాగా కూడా వేడెక్కకూడదండి, ఎందుకంటే పోపు దినుసులు నల్లగా మాడిపోయినట్టుగా అవుతాయి. అందుకని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇందులో కాస్త జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడేటప్పుడు కొన్ని ఆవాలు వేసుకోవాలండి. తర్వాత శనగపప్పు, సరిపడా శనగపప్పు, మినపపప్పు కూడా వేయాలండి. కాస్త ఇవి ఇందులో వేసుకోవాలండి. ఇవి మిరియాలు పౌడర్ చేసి ఉంచుకున్నాం కదండి, అది కొంచెం వేసేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి వేయాలండి. ఎండుమిర్చి వేసిన తర్వాత చిటపటలాడుతుంటుంది. ఎండుమిర్చి వేసిన తర్వాత కాసేపు ఆగాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఇదైన తర్వాత, ఎందుకంటే పచ్చిమిర్చి వెంబడే వేస్తే ఎండుమిర్చి ఇది కాదనమాట, గోలదు తొందరగా. ఇప్పుడు మిర్చి వేసుకోవాలి. కొంచెం స్టవ్ తగ్గించుకోవాలండి. ఇది దూరగా వేగిన తర్వాత కరివేపాకు, దూరగా వేగాలండి. వేగిన తర్వాత కొంచెం చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి.
వేగాయి కదండి పోపు దినుసులన్నీ. ఇప్పుడు మనము ఇందులో ముందుగానే పెరుగు తెచ్చి పెట్టుకున్నాం కదండి, ఈ పెరుగును ఇందులో వేయాలండి. వన్ గ్లాసు రైస్కు 1 గ్లాసు పెరుగు అట్లా తీసుకోవాలండి. ఎక్కువ తీసుకుంటే కూడా పర్వాలేదు, మన మోతాదు చూసుకొని తీసుకోవాలండి రైస్కు. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే లూజ్గా అయింది కాబట్టి ఇప్పుడు వేసుకోవచ్చు సాల్ట్ కొంచెం. సాల్ట్ వేసేసుకున్నామండి. ఇలా చేసి పిల్లలకి సమ్మర్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇస్తే కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దించేసుకో. వాసనగా ఉంటుందండి బాగా. ఇప్పుడు ఇందులో మనము బౌల్లో వేసుకొని రైస్లో వేసేసుకుందామండి. ఇలా స్పూన్తో రైస్ వేసుకున్న తర్వాత ఇలా మొత్తము కలపాలండి. అన్నము మనకు ఎంత మెత్తగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుందండి దద్దోజనం. ఎప్పుడైనా ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మనము. అన్నం ఎంత మెత్తగా ఉడికినట్టుగా ఉంటే దద్దోజనం కూడా అంత టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి కానీ. ఈ నవరాత్రుల్లో అమ్మవార్లకు కూడా దద్దోజనము చాలా చేసి ఇస్తారండి, గుళ్ళల్లో కానీ ఎక్కడైనా కానీ. మన ఇంట్లో కూడా మనం చేసుకొని పెట్టుకోవచ్చండి నైవేద్యంగా అమ్మవారికి. దద్దోజనము, ఈ దద్దోజనము తినడం వల్ల పిల్లలకి కూడా సులువుగా జీర్ణం అవుతుందండి. ఇది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఎండలో వచ్చిన వాళ్ళకి కూడా మనము ఒక బౌల్లో కొంచెం పెరుగన్నం ఇచ్చినా కానీ వాళ్ళు చాలా సంతోషిస్తారండి. ఎందుకంటే చల్లదనము చాలా, పెరుగన్నంతో దద్దోజనము చాలా మంచిదండి. అన్ని రకాల పోషకాలు కూడా ఇందులో ఉంటాయండి పెరుగులో కానీ. మనము వేసుకున్న ఈ పప్పు దినుసులు ఏది అయినా కానీ చాలా బాగుంటుంది. తక్కువ ఆయిల్తో, ఆయిల్ ఫుడ్ ఎక్కువగా కాదండి, ఇది చాలా మంచిగా జీర్ణం అవుతుంది అందరికీ కూడా. చూడండి, తినండి, ఆనందించండి.